శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము సింహరాశి వారికి ఫస్ట్ మే నుంచి 15th మే వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఎవరైతే ఈ రాశి ఫలాలు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి పెట్టుకోండి. రాబోయే రోజులు సింహరాశికి సంబంధించిన విషయాలు మీరు చాలా తొందరగా తెలుసుకోగలుగుతారు, చూడగలుగుతారు. నేను చెప్పబోయే రాశి ఫలం లోపల కేవలం 50% జరిగే అవకాశాలు ఉంటాయి. దానికన్నా ఎక్కువ జరిగే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. నేను చెప్పే విషయాలు గోచరంకి సంబంధించిన విషయాలు ఉండబోతున్నాయి. గోచరం లోపల క్లైమేట్ అనుసారంగా చేంజెస్ అవుతుంటాయి, మారుతుంటుంది దాని ప్రభావం కూడా. కానీ మీకంటే ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం నిరంతరంగా పనిచేస్తూ ఉంటుంది. నడుస్తున్న దశ అంతర్దశ గ్రహస్థితిని చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇక మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సింహరాశి వారికి ఎలా ఉండబోతుందని. మీ అందరికీ తెలిసిందే, మీ రాశి లోపల కేతు ఉన్నాడు. మీ రాశి నుంచి 7వ స్థానం లోపల రాహు ఉన్నాడు. 11th మే రోజున కుజుడు 8వ స్థానం నుంచి 9వ స్థానం స్వరాశి మూల త్రికోణ రాశి లోపల యోగకారకుడు కుజుడు మీ భాగ్యస్థానం లోపల వెళ్ళబోతున్నాడు. 14th రోజున కుజుడు దశమ స్థానాన్ని వదిలేసి ఏకాదశ స్థానం లోపల వెళ్ళబోతున్నాడు శుక్రుడు. అని ఆ రోజే బుధుడు కూడా 9వ స్థానాన్ని వదిలేసి దశమ స్థానం లోపల రాబోతున్నాడు. ఓవరాల్ మీకు చెప్పాలంటే మీకు మే 11th తర్వాత నుంచి మీకు జీవితం లోపల కొన్ని మార్పులు జరుగుతాయి. అంటే 11th మే నుంచి మీ లైఫ్లో కొన్ని మార్పులు అయితే జరుగుతాయి. అంతవరకు ఏవైతే ఉంటాయో కొన్ని పరిస్థితులు కొద్దిగా విపరీతంగా ఉంటాయి, కొన్ని గంభీరంగా కూడా ఉంటాయి. సో సమ్ టైమ్స్ ఈజ్ వెరీ క్రిటికల్ అని చెప్పుకోవచ్చు. సమ్ టైమ్స్ ఆఫ్టర్ 11 తర్వాత మీకు కొద్దిగా బెనిఫిషియల్ అని మీరు చెప్పుకోవచ్చు. చూసుకుందాం ఈ ప్రకారంగా ఎలా ఉండబోతుంది. హెల్త్కి సంబంధించిన విషయాలు కనుక చూసుకోవాలైతే సింహరాశి వారికి హెల్త్కి సంబంధించిన ప్రెజెంట్ ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి, నడుస్తున్నాయి కూడా. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన పెద్ద విషయం ఏం లేదు. ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన పెద్ద విషయం ఏం లేదు. గమనించినట్లయితే మీ రాశి నుంచి 8వ స్థానం లోపల కుజుడు అలాగే శని కాంబినేషన్ నడుస్తుంది. టెన్షన్, మైండ్ సెట్, యాంగ్జైటీ అలాగే మైగ్రేన్ ఈ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఫేస్ కనుక మీరు చేస్తున్నట్లయితే, ఈ ప్రాబ్లం కనుక మీరు ఫేస్ చేస్తున్నట్లయితే దీనికి సంబంధించిన కొద్దిగా మీరు జాగ్రత్తగా తప్పకుండా వహించాల్సిందే. విశేషంగా ఆయుర్వేద లోపల విశేషంగా మీకు ఆయుర్వేద లోపల దీనికి సంబంధించిన సొల్యూషన్ మీకు తప్పకుండా 100% దక్కి తీరుద్ది. రెండో విషయం, రాబోయే రోజుల్లో హెల్త్ లోపల మీరు ఎలాంటి ప్రకారమైన ఇగ్నోర్ అయితే అస్సలు చేయకూడదు. థర్డ్ పాయింట్, రాబోయే రోజుల్లో మీరు భోజనం పట్ల నియంత్రణ తప్పకుండా పెట్టుకోవాలి. ఎక్కువ మసాలా పదార్థాలు, నాన్ వెజ్ లాంటివి లేకపోయినట్లయితే స్పైసీ ఫుడ్స్ లాంటివి కనుక మీరు ఎక్కువ తినట్లయితే హెల్త్ లోపల ప్రాబ్లం 100% అవుతుంది. విశేషంగా మీ మసల్స్కి సంబంధించిన ప్రాబ్లం కూడా క్రియేట్ అవుద్ది. సో కేర్ఫుల్గా ఉండండి. అని ఎవరైతే జిమ్ బాడీ పెంచాలని అనుకుంటుందో అలాంటి వాళ్ళు ప్రోటీన్స్ లాంటివన్నీ తీసుకున్నట్లయితే కేర్ఫుల్గా చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి. అంటే అవాయిడ్ చేయండి, కానీ హెల్తీ లోపల చాలా ఆకుకూరగాయలు కూడా ఉన్నాయి, అవి మీరు తీసుకున్నట్లయితే మీకు ఇంకా హెల్ప్ అవుతాయి. జాబ్ చేసేవారికి కనుక చూసుకుంటే జాబ్ చేసేవారికి ఈ సమయకాలం అంత పాజిటివ్ నేను చెప్పానండి, అంత పాజిటివిటీ అయితే నేను చెప్పాను. కానీ మీకు ఒక మాట చెప్తా, జాబ్ చేసేవారికి ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి అప్కమింగ్ డేస్ లోపల కొన్ని ముఖ్యమైన విషయాల లోపల పరివర్తన జరగబోతుంది. కొన్ని ముఖ్యమైన విషయాల లోపల పరివర్తన, చాలా బిగ్ పరివర్తన రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. ఎప్పుడు చూస్తారు? ఎప్పుడైతే సూర్యుడు మేషరాశిని వదిలేసి వృషభ రాశిలోకి ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు మీ జాబ్ లోపల, మీ కార్యక్షేత్రం లోపల చాలా పెద్ద పరివర్తన అయితే 100% జరిగి తీరుద్ది. అని ఇంకొక విషయం కనుక మీరు గమనించినట్లయితే జాబ్ చేసేవాళ్ళు, ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేసేవారికి ఈ సమయ కాలం లోపల ఏదైనా డాక్యుమెంట్ పైన మీకు ఏదైనా సైన్ కనుక ఎవరైనా అడిగినట్లయితే అంత ఈజీగా ఎవరికి సైన్ ఇవ్వకండి. కేర్ఫుల్గా పూర్తిగా డిస్కస్ చేసి దానికి సంబంధించిన చదివే సైన్ ఇవ్వడానికి ప్రయత్నించండి. జాబ్ లోపల కొద్దిగా మీతో చెప్తారు ఒకటి, చేసే అవకాశాలు ఒకటి వేరేగా ఎక్కువగా కనపడుతుంది. కేర్ఫుల్గా ఉండండి. ఇక గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే చేస్తున్నారో నార్మల్గా ఉంటుంది. మామూలుగా గవర్నమెంట్ జాబ్ లోపల కొద్దిగా కొన్ని విషయాల లోపల ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం చెప్పే కన్నా ప్రాబ్లం వీళ్ళే వాక్కు ద్వారా తెచ్చుకుంటారు, మాట్లాడే విధానం సరిగా లేకపోవడం వల్ల. ఓకే, వ్యాపారస్తులకు కనుక చూసుకుంటే వ్యాపారస్తులకు చాలా చక్కగా కనపడుతుంది, చాలా బాగానే ఉండబోతుంది. వ్యాపారస్తులు కొన్ని కొత్త టెక్నాలజీలను ఉపయోగించడానికి ప్రయత్నించండి. అని ఏదైనా పరివర్తన చేయాలని అనుకున్నట్లయితే తప్పకుండా చేయండి, కానీ సైలెంట్గా చేయండి. బిజినెస్ లోపల ఏదైనా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు తప్పకుండా చేయండి,
కానీ సైలెంట్గా చేయండి. చేసే ముందు ఎవరు చెప్పకండి, చేసిన తర్వాత ఆటోమేటిక్గా అందరికి అది అర్థం అవుద్ది. అని చేసేటప్పుడు కూడా దైవీ సహకారంతో మీరు చేయడానికి ప్రయత్నించండి. అందులో ప్రత్యేకంగా మీ పితృదేవతల ఆరాధన చేస్తే మీ పని మొదలు పెట్టండి, చాలా మంచిగా జరుగుతుంది. ప్రేమ జీవితంలో ఉన్న వారికి నేను అంత బాగా అని చెప్పాను, కానీ ప్రేమ జీవితంలో ఉన్న వారు ఒక చిన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, మీరు వాళ్ళని అర్థం చేసుకోకపోయినా వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీరు వాళ్ళని అర్థం చేసుకోకపోయినా వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇది పాయింట్. ఇక అది కంటిన్యూ ఎవరు అర్థం చేసుకోరు. సమ్ బ్రేక్స్ అవుతాయి, సమ్ కంటిన్యూ అవుతాయి, సమ్ బ్రేక్, సమ్ కంటిన్యూ. ఈ కండిషన్ అయితే మీరు రాబోయే రోజుల్లో కొద్దిగా చూడగలుగుతారు. ఫ్యామిలీ లోపల కనుక చూసుకున్నైతే ఫ్యామిలీ లోపల రాబోయే రోజుల్లో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఫ్యామిలీ లోపల కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ మీకు రాబోయే రోజుల్లో ఎక్కువగా మీరు చూడగలుగుతారు. అని ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ మీకు సపోర్ట్ ఉంటుంది, అగేన్స్ట్ కాదు. ఫ్యామిలీ మీకు సపోర్ట్గా ఉంటుంది, అగేన్స్ట్ అయితే కాదు. సో మీరు అలాంటి ఇల్లాజికల్ మైండ్ సెట్ అయితే మీరు అస్సలు పెట్టుకోకండి, బాగానే ఉండబోతుంది. వెల్త్ ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా సింహరాశి వారికి 11th అంటే సెకండ్ వీక్ నుంచి ఆర్థిక లోపల కొద్దిగా పాజిటివ్ ఉన్నాయి. కానీ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ మధ్యలో వరకు అంత నేను పాజిటివ్ అని చెప్పాను. నడుస్తుంది నార్మల్ అలాగే తప్ప, కానీ అంత ఉత్సాహం అయితే నాకు కనిపించట్లేదు. ఎందుకంటే ఈ మర్క్యూరీ ఎప్పుడైతే ఇక్కడ వృషభ రాశిలో వస్తాడో, ఈ శుక్రుడు ఎప్పుడైతే మిథున రాశిలో వెళ్తాడో, అప్పుడు ఈ ఇన్కమ్ సోర్సెస్ లోపల కొద్ది పాజిటివ్ మీరు చూడగలుగుతారు. అది కూడా ఎవరికైతే న్యూ మ్యారేజ్ అయ్యారో వాళ్ళకి కొద్దిగా బాగానే చెప్పుకోవచ్చు. ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ప్రెజెంట్ రాబోయే రోజుల్లో సింహరాశి వారు, సింహ లగ్నం వారికి లెర్నింగ్కి సంబంధించిన విషయాల లోపల చాలా బాగా ఉండబోతుంది. లెర్నింగ్కి సంబంధించిన విషయాల్లో చాలా పాజిటివిటీ కనపడుతుంది, చాలా చక్కగా చాలా బాగానే ఉండబోతుంది. పాయింట్ ఏంటంటే టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఎందులో బిజీగా ఉండండి. అది ఎక్కడైనా కావచ్చు, ఏ ప్రకారంగా కావచ్చు. మీరు బిజీగా కనుక ఉన్నట్లయితే ఈ కేతు కావచ్చు, ఈ కుజుడు మార్స్, ఈ శని కావచ్చు, మీకు చాలా హెల్ప్ చేస్తారు. కానీ రాబోయే రోజులు నాకెందుకు అంటే డిజిటలైజేషన్కి సంబంధించిన మీరు లోపల లెర్నింగ్ ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే ఈ శుక్రుడు దేవుగురు బృహస్పతితో వెళ్తాడు, లెర్నింగ్ అక్కడ సపోర్ట్ దొరుకుద్ది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ కుజుడు ఎప్పుడు కూడా 10th హౌస్లో వస్తాడు, అప్పుడు అక్కడ మర్క్యూరీ నుంచి సన్ కాంబినేషన్ కూడా ఉంది. అంటే రాబోయే రోజుల్లో టెక్నాలజీకి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ మీ లైఫ్ లోపల ఎక్కువగా అయితే ఉండబోతుంది. మరి ఇది చేసిన తర్వాత డబ్బు కూడా మీకు అంతే ఫాస్ట్గా అంతే తొందరగా అయితే మీరు జనరేట్ చేయడం అయితే మొదలు చేస్తారు. ఈయన ప్రకారేణ ధనం ఆగమంచు తప్పకుండా మీకు రాబోయే రోజుల్లో జరుగుద్ది. ఒక మాట చెప్తా, సింహరాశి వారికి ప్రెజెంట్ కేతు మీ రాశిలో నడుస్తున్నాడు, సంచారం జరుగుతుంది. మీరు ఏదైతే కావాలంటారో అది తప్ప మిగతా మీ దగ్గర వస్తాయి. మీరు ఏదైతే వద్దనుకుంటారో అది ముందు మీ దగ్గర వచ్చుద్ది. సో డిసైడ్ మీరు చేసుకోండి, మీకు ఏది కావాలి ఏది వద్దని. దాని అనుసారంగా మీరు లాజిక్ వెతకడానికి ప్రయత్నించండి. కానీ ఒక మాట చెప్తా, విష్ణు ఆరాధన ఎక్కువ చేస్తూ ఉండండి, నారాయణుడి ఆరాధన ఎక్కువ చేస్తూ ఉండండి. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రమని జపించండి, లేకపోయినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవండి. దాంతోపాటు సూర్యుడి ఆరాధన కూడా మీరు తప్పకుండా చేస్తూ ఉండాల్సిందే. ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే కింద కమెంట్లో మీరు అడగడానికి ప్రయత్నించండి, దానికి సంబంధించి సమాధానం చెప్పడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. కానీ బాగుందా అంటే సెకండ్ వీక్ మధ్యాహ్నం నుంచి మీకు బాగానే ఉండబోతుంది. అని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళకి టైం చాలా బెనిఫిట్ అయితే కనపడుతుంది. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది.
అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటది. ఇదొకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే, ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే, జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటదో, మనం జీవితం లోపల ముందుకెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం, ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలున్నప్పుడు, కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే, అది మనకి చాలా చాలా హెల్ప్‌ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకెవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరేదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి.